ఇవాళ మనం స్పెషల్ డిబేట్ పెట్టాం కాబట్టి సో శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇవాళ ఈ సమస్య రావడానికి ఒక రకంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ వ్యవస్థను రద్దు చేసిందో అది కూడా ఒక కారణంగానే చూపిస్తున్నారు. కాబట్టి అప్పటి ప్రభుత్వం ఈ రద్దు నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఇప్పటి సమస్యకి సొల్యూషన్ ఏంటి? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ విఆర్ఏ విఆర్ఓ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరికి కూడా నమస్తే. గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ప్రతి సమస్యకు కారణం చేసి మనం విషయం నుంచి సమస్య నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. గత ప్రభుత్వం సంక్షేమాన్ని చేసింది, అభివృద్ధిని చేసింది, ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది, రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. గత ప్రభుత్వము ఎందుకు ఆ ప్రభుత్వము ఏవో కొన్ని కారణాల చేత క్షేత్రస్థాయిలో అవినీతి జరుగుతుందని, దస్తావేజులలో మార్పులు జరుగుతున్నాయని సంపూర్ణంగా సెంట్రలైజ్ చేసేటువంటి క్రమంలో అంటే రెవెన్యూ పరిపాలనను కేంద్రీకృతం చేసే దాంట్లో భాగంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడంలో భాగంగా విఆర్ఏలను విఆర్ఓలను ఆ వ్యవస్థను రద్దు చేసి అప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ శాఖలలో భర్తీ చేసి వాళ్ళకు అవకాశాన్ని కల్పించింది. ఇది మొట్టమొదటిది. అయితే అక్కడ స్థానికంగా పూర్తి స్థాయిలో పంచాయతీ సెక్రటరీ గారికే అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చి ఆ వ్యవస్థను కొనసాగించేటువంటి ఒక ప్రక్రియ జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో వ్యతిరేకించిండ్రు. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే దాన్ని పునఃసమీక్షిస్తాం, పునర్వ్యవస్థీకరిస్తామని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంతవరకే చాలా అంటే మేము మాట్లాడాల్సిన మాటలే కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ఇప్పటివరకు ఎన్నో 50,000 ఎన్నో అన్న చదువుతాడు కొద్దిసేపు అయినాక 50,000 60,000 ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేనైతే దాన్ని స్వాగతిస్తాను. ఎందుకంటే మా వాళ్ళు చాలామంది అంటుంటారు కాదు మనం వాళ్ళు 10,000 ఇచ్చిండ్రు. సరే 10,000 నూతనంగా వాళ్ళు ఇచ్చిన ఒక డిఎస్సిని నేనైతే అభినందిస్తా. డిఎస్సిలో 10,000 12,000 ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు. మిగతా అన్ని ఉద్యోగాలు కూడా అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, రాత పరీక్షలు జరిగిన వాటివన్నిటి కూడా నియామక పత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. అనుకుంటే వాటిని రద్దు చేసి మళ్ళీ కూడా రాత పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ ప్రభుత్వానికి అట్లాంటి అవకాశం వెసులుబాటు కూడా ఉండే. అయినప్పటికీ కూడా ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో 60,000 వేసుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నా, అభినందిస్తున్నా. స్వతహాగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 10,000 ఉద్యోగాలే. అయినా సరే ఇప్పుడేదో నిరుద్యోగులకు పెద్ద ఆశ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ జీపీఓలు 10,000, 7,000, 12,000, 13,000 అంగన్వాడీలు, ఇంకా ఇతరత్ర 3,000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మొత్తం కలిపి 30,000 ఉద్యోగాలు మేము మళ్ళీ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో బాధ కలిగించేటువంటి అంశం ఏమంటే విఆర్ఏలు విఆర్ఓలు భర్తీ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కొన్ని శాఖలలో ఉన్నారు. ప్రభుత్వ తమ యొక్క ఆర్థిక భారాన్ని తనకున్నటువంటి ఉన్న ఉద్యోగులనే మళ్ళీ తీసుకొచ్చి విఆర్ఏ వ్యవస్థలో పెట్టకుండా దానికి ఒక పేరు మార్చి ముందు గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారి ఒకటి పెట్టినట్టున్నారు. జిఆర్ఏనా గ్రామ పంచాయతీ రెవెన్యూ అడ్మినిస్ట్రేటర్ అనో ఏదో పెట్టి జిఆర్ఏనో పెట్టి దాన్ని అదే ఉంటే మళ్ళీ అదే ఉంటే చట్టపరమైనటువంటి చిక్కులు ఎదురైతాయని దానికి పూర్తిగా పేరు మార్చేసి గ్రామ పాలనా అధికారి పేరిట జీపీఓ ఆఫీసర్ అని పెట్టేసి ఇప్పుడు దానికి ఒక పరీక్ష నిర్వహిస్తూ ఆల్రెడీ రికార్డ్ అసిస్టెంట్లుగా, క్లర్కులుగా కొనసాగుతున్న వ్యక్తుల నుంచి ఈ పరీక్షకు ఒక దఫా అయిపోయింది. దాంట్లో 3,500 మంది క్వాలిఫై అయ్యిండ్రు. ఇంకా 7,500 నింపుకోవాల్సినటువంటి పరిస్థితులలో ఉన్న వ్యక్తులనే తీసుకొచ్చి ప్రభుత్వం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఆల్రెడీ కొన్ని శాఖలలో భర్తీ అయి ఉన్నటువంటి ఈ అధికారులకు అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుండేది. ప్రభుత్వం ముందు చెప్పుకున్న విధంగా, రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పుకున్న విధంగా ఇంకొక ఈ 10,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తే ఆశగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప పని మేము చేస్తున్నామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుండే. మరి
ఎంతో గొప్పగా ఎదురు చూస్తున్నటువంటి నిత్యం లైబ్రరీలలో చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగానికి ఎదురు చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈరోజు తెలంగాణ సమాజంలో అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనబరచలేరు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోవడమా లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్ళిపోవడమా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఆశగా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే మన బ్రతుకులు ఛిద్రమైన బ్రతుకులు గొప్పగా బాసిల్లుతాయని అనుకొని ఈ 10,000 కుటుంబాలు బాగుపడుతుండే. అట్లాంటి దాన్ని ముఖ్యమంత్రి గారు మరి ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఉద్దేశం అంటున్నా మర్చిపోయినా, ఇప్పుడే చెప్పిన నేను, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు వాళ్ళు ప్రభుత్వం పైన 10,000 మందికి సంబంధించినటువంటి నెల జీతభత్యాలు వాళ్ళపైన పడకుండా ఉండడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మా ప్రభుత్వం నిర్దిగ్ధంగా మా పార్టీ నిర్దిగ్ధంగా తోసిపుచ్చుతుంది. మేము నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడే 26కో 27కో ఈ నెల రాత పరీక్ష కూడా ఉన్నట్టుంది. అది విరమించుకోవాలి ప్రభుత్వము. విరమించుకొని నిరుద్యోగులకు అవకాశం కల్పించి నూతన ఉద్యోగాలుగా చెప్పుకునే వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మానవతరాయ్ గారు, నిరుద్యోగుల గురించి ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు 10,954 754 పోస్టులు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటాం అనేదంతా చాలామంది నిరుద్యోగులు దాని మీదే ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళ సమస్యల గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే ప్రభుత్వం తర్వాత ఎందుకు ఆ నిర్ణయం మార్చుకుంది అనేది, తర్వాత వీఆర్ఓలు వీఆర్ఏలు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం.